పరిశుద్ధాత్మను పొందినావి ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తుందా? పరిశుద్ధాత్మను పొందినావి ఇంటిలో. ఒక ఆవిడ వచ్చి నాతో అన్నారు, బ్రదర్ నాలో ఏ లోపం అన్నది బ్రదర్ అన్నారు. నేను వాక్యం చెప్తూనే ఉన్నాను. కాబట్టి ఈ రోజున బైబిల్ చదవడానికి, వర్తమానం చదవడానికి, దేవుని ఆరాధించడానికి టైం లేదు, కానీ ఈ 8 గంటల అయ్యేపటికి పలానా సీరియల్ రావాలా మనం కూర్చొని ముచ్చట్లు చెప్పడానికి మాత్రం టైం దొరుకుతున్నది. వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారని నువ్వు ఎలా చెప్పగలవు? ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుంచి చూడండి. నీ కన్నులు గువ్వ కన్నులను పోలి అన్నవనగా, దీనిని యేస్కేలు గ్రంథం 9వ అధ్యాయంలోనికి వచ్చేవాడికి ఆ దేవుని యొక్క మండపం దగ్గర నిలబడి ఉండగా నలుదిక్కులలో ఉన్నటువంటి దూతలను ఆయుధాలు ధరించుకొని ఉన్నారు. ఆ ఆయుధాలను ధరించుకున్న వారిని మీరందరూ ఈ స్థలంలోనికి రండి, మీరందరూ ఈ స్థలంలోనికి రమ్మనగానే వారంతా కూడా చుట్టూ అలాగలాగా ఒక ఆయన తెల్లని వస్త్రాలతోని ఓ నడుమునకు సిరాబుడ్డి కట్టుకొని ఒక ఆయన మధ్యలో ఉండగా దేవుని యొక్క కెరూబుల మీద నుంచి ఆ కెరూబుల నుంచి దేవుని యొక్క మహిమ స్థలంలోనికి వచ్చి మాట్లాడటం జరిగి ఇదిగో ఈ పట్టణంలో ఉన్నటువంటి హేయమైన కార్యములన్నింటిని గురించి ఎవరైతే మొరపెట్టేవారు ఉన్నారో ఆ మొరపెట్టే వారి యొక్క నుదుట ముద్రవే. ఏమని? ఇంకుతోనా? కాదండి. ఇంకుతో ముద్ర వేయడం కాదు. పచ్చబొట్టుతోనా? కాదండి. అలా కాదు. కాబట్టి ముందు తీర్పు వచ్చే ముందుగా కృప. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ యెరూషలేము పట్టణం అంతటిలో నుంచి ఎవరైతే నశించిపోయే వారి కోసం, ఎవరైతే దుష్కార్యాలు జరుగుతుండగా ఈ పట్టణం అంతట్లో నుంచి కన్నీరు విడిచే వాళ్ళు ఉన్నారు, చూడు తెల్లని వస్త్రాలు అక్కడ నిలబడినది. ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముడే. మీరు నరికే ముందుగా ఒకవేళ ఆయన అంటున్నాడు, బాగా బుజ్జిగా చాలా చక్కగా సున్నితమైనటువంటి చిన్న పాపాయలు చూసి ఊరుకోవద్దు. సుకుమారమైనటువంటి స్త్రీ తన కాలం కింద పెట్టడానికి కూడా ఇష్టపడకుండా చాలా సుకుమారంగా పెంచబడ్డ స్త్రీ అయినా ఊరుకోవద్దు, నరికివేయి. వృద్ధులు కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నారని ఊరుకోవద్దు. ఎవరి మీద అయితే ముద్ర లేదో నరికివేయి. పసిబిడ్డలు, యవనస్తులు, ఎటువంటి వారైనా ముద్ర గనక నుదుటి మీద లేకపోతే నరికివేయండి. సరే, పరిశుద్ధాత్ముడు ఆ స్థలంలో నుంచి ఆయన సంచారం చేయడం ప్రారంభించగా అయితే దీని యొక్క వాక్య వివరణంలో నుంచి అది ఏమి బ్రదర్ ఆయన చేసినటువంటి కార్యం అంటే, ఒకానొక సమయంలో దేవుడు దావీదుతో అన్నాడు ఏమనంటే, దావీదు ఆ ఫిలిస్తీన్ మీదకి నువ్వు యుద్ధానికి వెడుతున్నావు గనక వెళ్లే ముందుగా నేను కదిలే వరకు నువ్వు కదలొద్దని. అలాగే ప్రభువా నేనేం చేయనంటే, కంబళ చెట్ల యొక్క కొనలు అవి కదులుతా ఉంటాయి. ఆ కదలడం అనగా నేను కదులుతున్నానని అర్థం. నేను కదులుతుండగా నేను ముందుగా నేను నడుస్తున్నానని, నా వెనక నీవు నడువు. చెట్లు కదలాడుతానగా అవును దేవుని యొక్క ఆత్మ నాకు ముందుగా నడుస్తున్నాడు కనుక ఫిలిస్తీన్ కాదు, వారు ఎంతమంది ఉన్నా వారు దేవుడు నాకు అప్పగించరు. అక్కడ పరిశుద్ధాత్ముడు ఆయన ముందు నడిచాడు. 125 మంది ఆ స్థలంలో ఉన్నారు. వారంతా పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూసే సమయంలో ఎవరు ఇంకు బాటిల్ తీసుకొచ్చి పచ్చబొట్టు తీసుకొచ్చి ముద్ర వేయగానే ఆ పరలోకంలో నుంచి బలమైన గాలి వంటి శబ్దం, అగ్ని నాలుకల వలె ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకలతో వారు ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడగా వారందరూ దేవుని యొక్క ఆత్మలో వారందరూ సంతోషించి ఉన్నారు. ఇప్పుడు ఆ యెరూషలేము పట్టణం అంతట్లో నుంచి ఎవరైతే మొరపెడుతున్నారో, ఓ ప్రభువా నేను నా భార్య నా ఇల్లు అని ప్రార్థించే వాళ్ళే ఉన్నారు, కానీ ఇతరుల కోసం చుట్టూ నశించిపోయేటువంటి వాళ్ళు ఎందరూ మనము ఈ రాత్రి వేళ ప్రార్థించే వాళ్ళం ఉన్నాం. ప్రభా నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, నా ఇల్లు, నా ఆస్తి, నా అప్పులు, నా బాధ, నా రోగం, ఇలా మనం ప్రార్థించే వాళ్ళమే ఉన్నామే. కానీ ఎంతమంది మనలో నుంచి నిజంగా ఓ ప్రభా నీ రాకడ సమీపించబోతుంది కనుక నిజమైనటువంటి పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తి ఇతరుల కోసం కన్నీరు విడిచి గోజాడుతాడు కనుక ఆ గోజాడే ఆత్మ నీలో ఎప్పుడు కలుగుతుంటే ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉండగా నీవు నీ ఇల్లు అని నువ్వు చూడవు. ప్రభువా నీ రాజ్యానికి నన్ను వారసురాలుగా చేశావు.
కాబట్టి నిత్య జీవానికి నన్ను వారసులుగా చేసినందుకు నీకు స్తోత్రం. అయితే నా చుట్టూ ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభువా, వారి నిమిత్తం నువ్వు కన్నీరు విడిచే వ్యక్తివి అయితే, ప్రతిరోజు నువ్వు కన్నీరు విడిచే వ్యక్తివి అయితే నువ్వు నిశ్చయంగా చెప్పొచ్చు, ఈ స్థలంలో నుంచి వెళ్ళేటప్పుడు నేను పరిశుద్ధ ఆత్మను కలిగి ఉన్నాను. ఒకవేళ నీవు అలా కన్నీరు విడచలేనటువంటి వ్యక్తి అయితే, కేవలం నీ కుటుంబం కోసమే ప్రార్థించే వ్యక్తి అయితే, నీ కన్నులు చాలా చక్కగా ఉండవచ్చు. నీ కన్నులు చాలా చక్కగా కాటుకుతో నీవు అలంకరించుకోవచ్చు. నీ కన్నులు చేప కన్నుల్లాగా ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో అవి సరైన కన్నులు కాదు. ఇతరుల కోసం కన్నీరు విడవలేని కన్నులు, నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకోలేని కన్నులు, అవి నిజమైనటువంటి కొవ్వు కన్నులు అవి కానే కాదు. దేవునికి స్తోత్రం.